28వ అధ్యాయం. మత్తయి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గతించినటువంటి సంవత్సర కాలం అంతటిని కూడా ప్రభువా ఈ లెక్కల చోటను మనం భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు నీ వాక్యం కొరకు మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా ఈ దినానికి సమయానికి కావలసినటువంటి నీ అమూల్యమైనటువంటి ప్రభు ప్రశస్తమైనటువంటి మాటలు మాకు దయచేయమని, నీ యొక్క సిలువ కేంద్రంలో నన్ను మరుగుపరుచుకుని మీరే మాట్లాడి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వెళ్కొనుచు పొందుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుని లేచెను, క్రీస్తుని లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో క్రైస్ట్ గాస్పల్ ఫెయిత్ఫుల్ సంఘపక్షముగా నా ప్రత్యేకమైన వందనాలు, అదేవిధంగా యేసు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. పండగ అంటే పండగే కదా, పండగ అంటే పండగలానే ఉంటుంది. ఆ రీతిగానే చక్కగా మరి ఆర్భాటంగా సంతోషముగా దేవుని యొక్క మహిమార్థమై ప్రార్థించినటువంటి రీతిగా ఘనముగా దేవుడు తన యొక్క మహిమార్థముగా ఈ యొక్క ఆరాధన జరగటానికి కృప చూపుతూ ఉన్నాడు. అనేక మంది నూతనమైనటువంటి బిడ్డలను నడిపించి చక్కగా పాటలు పాడేటువంటి వారిని నిలబెట్టుకుని చక్కగా స్తుతించబడ్డాడు, గణపరచబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ మరి దినాన్ని ఆరాధన చేసినటువంటి కుమారుడు తిమోతి, అలాగే త్రిమూర్తుల వారికి కూడా వారి ప్రత్యేకమైనటువంటి వందనాలు సంఘ పక్షాన మేము తెలియజేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఈ దినాన్ని గతించినటువంటి సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటం అందరూ కూడా భద్రపరిచి ఈ దినాన్ని మహత్తరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మహా పర్వదైనటువంటి ఈ యొక్క ఈస్టర్ దినాన్ని మనందరినీ కూడా సజీవులకు కాపాడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం గణపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం కదండి. ఇది క్రైస్తవ లోకానికి, ఈ యొక్క లోకానికి అతి పరిశుద్ధమైనటువంటి పర్వదినం, ప్రశస్తమైనటువంటి దినం. ఎందుకు ఇది పర్వదినం, ఎందుకు ఇది పరిశుద్ధమైనటువంటి పర్వదినం అని మనం చెప్పుకోవాలంటే ఈ లోకములో దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారు, ఈ లోకములో దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు చాలా మంది పుట్టారు చనిపోయారు కదండి. చాలా మంది పుట్టారు, చాలా మంది చనిపోయారు. ఇది మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి కుడి పార్శ్వము నుంచి వచ్చి ఈ యొక్క లోకం మీదకి, భూమి మీదకి నరవతారిగా కన్య గర్భాన ఉద్భవించి 30 సంవత్సరాలు తండ్రి యొక్క సంరక్షణలో, తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో పెరిగి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో ఆయన 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి 3.5 సంవత్సరాలు ఈ యొక్క లోకములో విస్తారమైనటువంటి పరిచర్య చేసి లేఖనాలు ప్రకారముగా ఆయన సిలువమాను మీద మరి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి ఆయన వాగ్దానం చేసినటువంటి రీతిగా ఆయన చనిపోయి 3వ దినాన సజీవుడిగా దేవుడు లేచాడు. చెప్పలు కూడా దేవుడు మరిపోతామా? ఎందుకంటే అంతటి ఘనమైనటువంటి దేవుడు, ఆ మహత్తరమైనటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా మనకి దొరకడు. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఎంతమంది చనిపోయారు తెలుసా? మీకు గుర్తుందా? అందరూ చనిపోయారు. ఎంతమంది చనిపోవడం ఏంటి? అందరూ చనిపోయారు, ఒకడు తప్ప కదండి. ఒక్కతను తప్ప, కుర్రుడు తప్ప అందరూ కూడా కాలి బూడిదైపోయారు కదండి. కాలి బూడిదైపోయి ఒక్కటి మాత్రమే బ్రతికాడు. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, బ్రతికినటువంటి అతను ఎప్పటికీ కూడా బ్రతికే ఉంటాడా? అంటే ఎప్పటికీ బ్రతికుంటాడు, కానీ ఏదో ఒక దిన ఆయన కూడా చనిపోతాడు కదండి. అందరూ అలాగే చనిపోయినటువంటి వారు లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు అనబడేటువంటి వారు, దేవతలు అనబడేటువంటి వారు అనేక మంది చనిపోయారు, కానీ యేసయ్య మాత్రమే తిరిగి లేచినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన మాత్రమే తిరిగి లేచినటువంటి ఘనమైనటువంటి మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే, ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. అది మీరు ఎలాగ చెప్పగలరు? అది ఎలాగ మేము నమ్మగలము అని అంటే
అది వాస్తవమేనా? ఆయన తిరిగి లేచింది వాస్తవమేనా? వాస్తవం. ఎందుకంటే చరిత్రను 2 భాగాలుగా చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తా ఉంది. ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తా ఉంది. లేఖనాలు ఘోషిస్తా ఉన్నాయి, లేఖనాలు చెబుతా ఉన్నాయి. వేదాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడినటువంటి సంగతులు మనకు తెలుసు. అసుతమ సత్యమయ, తమసమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యువును జయించిన వాడా నీకు నమస్కారం. అలాగే జయించినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ యొక్క మృత్యువును జయించాడు కదండి. మృత్యువును జయించాడు ఆయన. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి యొక్క పాపాల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఏమైతే చెప్పాడో, నేను చనిపోతాను, నన్ను మరలా మీరు సజీవంగా చూస్తారు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను తీసుకుని వెళ్ళి మరణించిన తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళి ఒక ఖాళీ సమాధిలో, ఇంతవరకు ఎవరిని కూడా పెట్టనటువంటి ఆ యొక్క సమాధిలో ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ సమాధిలో ఉంచారు. ఆ సమాధిలో ఉంచిన తర్వాత అక్కడ కొంతమంది కాపలాదారులు ఉన్నారు. మీకు ఎప్పుడు వాక్యం చూపించి నేను విసిగించే ప్రయత్నం చేయను. అక్కడ కొంతమంది కాపలాదారులు ఉన్నారు కదండి. ఎందుకు కాపలా కాస్తా ఉన్నారు? సమాధి దగ్గర ఎవరైనా కాపలా కాస్తారా? మనల్ని ఎవరైనా, మన తోటి వారు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధులు అంటేటువంటి వారు ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం? సమాధి వచ్చేసి తిరిగి వచ్చేస్తాం. అక్కడే ఉంటామా? వచ్చేస్తాం. ఎంతటి ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినా మనం తిరిగి వచ్చేస్తాం. ఎవరు కూడా కాపలా కాయరు. అక్కడ కొంతమంది కాపలా కాస్తా ఉన్నారు సమాధి దగ్గర. ఇక్కడ ఆలోచన చేస్తే ఆదివారం 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవేళ అక్కడ ఉన్నారా, తిరిగి లేచారా అనేటువంటి అనుమానం కలిగింది. ఎవరికి కలిగింది? మగ్దలేని మరియ, వేరొక మరియ, సులోమి అనబడినటువంటి కొంతమంది స్త్రీలకు కలిగి అక్కడ పెందల కాడనే లేచి, ఆదివారమున పెందల కాడనే లేచి సమాధి దగ్గరకు పరిగెడతా ఉన్నారు. మీరు ఎంతమంది పెందల కాడ లేచారు ఈ దినాన్ని? ఎంతమంది పెందల గడలు వేసారు? ఇంటి దగ్గర ఉంటే కనుక అందరం కూడా పెందల గడలు వేస్తాం కదండి. ఇంటింటికి వచ్చి హల్లెలూయా చెప్పి క్రీస్తుడు లేచాడు స్లోగన్ ఇచ్చి అందరూ కూడా సంఘం అంతా కలిసి వచ్చి సంతోషంగా ఆర్పాటంగా ఊరంతా తిరుగుతాం కదండి. అవకాశం మనకి ఇక్కడ లేదు. కానీ ఉదయకాలం 5 నుంచి 6 వరకు ఆన్లైన్లోకి మేము ప్రార్థన చేయడం జరిగింది. ఎంతమంది వచ్చారంటే ఇంచుమించు 12 మంది 11 మంది వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా మంది మీ కొరకు అందరం కూడా ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఒక చోట కూడుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్లో మనం ప్రార్థన చేస్తాం. సన్ రైజ్ ప్రార్థన కొడుకు జరిగింది. సంతోషం. అయితే మనం అందరం కూడా ఆ రీతిగా ఆర్పాటంగా స్థలానికి వెళ్తాం, సమాధి దగ్గరికి వెళ్తాం, అలుగుతాం, అన్ని కూడా చేస్తాం. అలాగనే ఈవేళ కూడా సమాధి దగ్గరికి వెళ్ళడానికి యేసు ప్రభు వారిని చూడడానికి వెళ్తున్నారు. ఎవరండి? స్త్రీలైనటువంటి వారు. అక్కడ మగ్దలేని మరియ, వేరొక మరియ, సొలోమి అనబడేటువంటి కొంతమంది స్త్రీలు వెళ్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో ఉన్నాడా లేదా అని చూడటానికి వెళ్తూ ఉన్నారు. వారిలో ఇంతకు ముందు మగ్దలేనే మరియ అనబడినటువంటి ఒక ఆమెకు దెయ్యాలు పడితే ఆ దెయ్యాలను వదిలించినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మరియ కూడా వెళ్తా ఉంది. ఇక్కడ గమనిస్తే దేవుడు చేసినటువంటి అద్భుతాలు చూసినటువంటి వారిలో లాజరును లేపాడు. లాజరును లేపినటువంటి దేవుడు సజీవుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు లేవన్నప్పుడు లాజరు సమాధిలో నుంచి తిరిగి లేచి సజీవుడిగా లేపగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. వాళ్ళకి ఈ విషయం తెలుసు కదండి. శిష్యులకు కూడా తెలుసు. శిష్యుల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినటువంటి దేవుడే. అవన్నీ కూడా చూసినటువంటి వారే, ఆయన ప్రక్కన ఉన్నటువంటి వారే, వారితో పాటు ఉన్నటువంటి వారే. కానీ వారు యేసు మాటను ఏం చేశారు? నమ్మలేదు. యేసు మాటను నమ్మలేకపోయారు.
ఈ దినాన్ని మనం అందరం కూడా నమ్ముతున్నామా? ఏమని నమ్మాలి అంటే, మనకంటే ముందుగా కాలము చేసినటువంటి వారు, మనకంటే ముందుగా భక్తులైనటువంటి వారు, మనం ఒకనొక దినాన్ని తీర్పు కాలములో దేవునితో మాట మనకు ఎత్తబడినటువంటి గుంపులో ఉన్నప్పుడు మన పితరులను ఆయనతో పాటు చూస్తామనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అలాగా కలిగినటువంటి వారందరూ కూడా చెప్పడంతో కూడా దేవుని నామమును మహిమపరచాలి. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనకు ఉండాలి కదండి. ఏ నిరీక్షణ అంటే, దేవుడు నన్ను కూడా ఒకానొక దినాన్ని తన రాజ్యంలో చేర్చుకుంటాడు, తనతో పాటు ఉంచుకుంటాడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగినటువంటి వారముగా ఉండాలి. అయితే మనము నమ్మాలి. ఆనాడు చూచినటువంటి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి మనమందరం కూడా ధన్యులని వాక్యము సెలవిస్తా ఉంది. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు లేరు, యేసయ్య లేడు. ఖాళీ సమాధి కనబడతా ఉంది. అక్కడ ఖాళీ సమాధి కనబడతా ఉంటే వీడు ఏమైపోయాడు? యేసయ్య మర్చిపోయారు. యేసయ్య తిరిగి లేస్తానన్నాడు కదా అని నెతకడం మానేసి ఆయన ఏమైపోయాడు అనుకుంటా ఉన్నారు. అనుమానం, ఎవరైనా ఎత్తుకుపోయారా, ఎవరైనా తీసుకెళ్ళిపోయారా అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అక్కడ ఇద్దరు మనుషులు, దేవదూతలు అక్కడ ఖాళీ సమాధి దగ్గర ఈ పక్కన ఒకరు ఆ పక్కన ఒకరు ఉండడం, ఆ యొక్క వచ్చినటువంటి వారు చూస్తే భయపడతాం. ఏమని కూడా భయపడతాం. మీరు వెతుకుతున్నటువంటి దేవుడు ఆయన లేచి ఉన్నాడు. మీరు వెతుకుతున్నటువంటి దేవుడు యేసు లేచి ఉన్నాడు. ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎలా లేచాడో తెలుసా? సజీవుడిగా లేచాడు. మృత్యువును జయించినటువంటి దేవుడు ఆయన. సజీవుడుగా ఆయన లేవటమే కాదు, వారికి తను తాను కనపరుచుకున్నాడు. మొట్టమొదటిగా మగ్దలేన మరియకు, వేరొక మరియకు ఆయన తను తాను ప్రత్యక్షముగా కనపరుచుకున్నాడు. వారు చూసి కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, భయపడతా ఉన్నారు, భూతము అనుకుంటా ఉన్నారు. అయితే దినాన్ని మనం ఆలోచన చేస్తే మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము ఎలా ఉంటా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, ఆయన సజీవమైనటువంటి దేవుడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైనటువంటి దేవుడని నువ్వు ఎలాగ చెప్పగలవనంటే, దేవుళ్ళు అనబడేటువంటి వారు అనేక మంది చనిపోయారు కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదు, ఈయన తప్ప. దానికి సజీవ సాక్ష్యాలు ఎప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి, సాక్ష్యమిస్తా ఉన్నాయి. ఆయన వాగ్దాన పుత్రుడు. ఆయన వాగ్దానం చేసినటువంటి రీతిగా ఈ లోకానికి రావడమే కాదు, ఈ లోకంలో తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి తిరిగి సజీవుడిగా లేచినటువంటి రక్షకుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఈ దినము ప్రపంచ వ్యాప్తముగా కూడా చేసుకునేటువంటి అతి పవిత్రమైనటువంటి దినం, అతి పరిశుద్ధమైనటువంటి దినము ఈ దినము కనుక జరగకపోతే, అనగా యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేసేటువంటి ప్రకారముగా సజీవుడిగా ఒకవేళ లేకపోతే కనుక మనం ఈ రీతిగా కూర్చోలేం, ఈ రీతిగా దేవుని ఆరాధించలేం, మన దేవుని గొప్పగా మనము ప్రకటించుకోలేం. ఆలోచన చేద్దాం. సత్యము ఎప్పుడు కూడా పైనే ఉంటది. సత్యం ఎప్పుడు కూడా నిలబడి ఉంటది. సత్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇది నా భారతదేశంలో మనం చూస్తా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మనం చూస్తా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని అణచాలని, లేకపోతే క్రైస్తవ మతాన్ని అణచివేయాలని చూస్తా ఉన్నారు. కానీ ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వారు ఎవరిని కలిగి ఉన్నారు అంటే, జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఆపడానికి సరిపోరు. హల్లెలూయా. ఎవరు కూడా ఆపడానికి సరిపోరు ప్రియమైనటువంటి దేవుని సంగమా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అవ్వక ముందు, ఆరోహణం అంటే తెలుసు కదా మీకు, తెలుసా? వెళ్ళిపోవడం. సజీవుడికి యేసు దేవునితో పాటుగా చావకుండా ఒక అతను ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పండి?
వెరీ గుడ్. నేను నా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుని మా అయితే ఒక 26 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుద్ది నేను బైబిల్ పట్టుకుని. మీరందరూ కూడా సీనియర్ క్రైస్తవులు కదా నాకంటే. మీకు నాకంటే ముందుగా మీకే తెలియాలి. సంతోషం. ఒక యేసుతో పాటుగా దేవునితో పాటుగా వెళ్ళిపోయాడు ఆయన కదండి, వెళ్ళిపోయాడు. నా యొక్క పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవ్వక ముందు 11 సార్లు ఇంచుమించుగా 11 పర్యాయాలు ఇంచుమించుగా తను తాను కనపరుచుకున్నాడు శిష్యులకు, ప్రజలకి తను తాను కనపరుచుకున్నాడు. శిష్యులు కూడా నమ్మట్లా. ఇక్కడ చూద్దామా? లోకరాశి సువార్త 24 వచ్చినేమో 39 వచ్చిన చదువుతాను ఒకసారి, నేను ముగించేస్తాను. నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగానే మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమనుకుండవని చెప్పి. ఇక్కడ పై వచనంలో వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం మోగునుగా కానీ వారితో ఆయన అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడని తలంచిరి. ఎంత దౌర్భాగ్యం అండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వస్తే ఆయన తాను కనపరచుకోవడానికి తను ప్రేమించినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల దగ్గరికి యేసయ్య వస్తే యేసయ్యను చూసి ఏమనుకుంటున్నారు? భూతం అనుకుంటున్నారు, దెయ్యం అనుకుంటున్నారు కదండి. ఆయన తాను చెప్పాడు ముందుగానే. ఏమని చెప్పాడు? శిష్యులకు తెలీదా? శిష్యులకు చెప్పలేదు యేసయ్య? చెప్పాడు కదా, నేను చనిపోబోతున్నాను, నేను మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తాను. విశ్వాసం ఎక్కడుంది వారికి? ఏమైపోయింది విశ్వాసం? ఏమైపోయింది నమ్మకం? వాళ్ళు ఎందుకు నమ్మలేదు? ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారు? ఈరోజు మనలో కూడా అలాగనే మన విశ్వాసం సన్నగిలిపోతా ఉంది, నమ్మలేకపోతూ ఉన్నాం. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, దేవుడు నాతో ఉంటాడు, నా యొక్క సమస్తాన్ని కూడా ఆయన చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనము విశ్వసించలేకపోతాం. శిష్యులు విశ్వసించలేకపోయినట్లుగా కదండి, నమ్మలేకపోయినట్లుగా మనం చాలా విషయాల్లో నమ్మలేకపోతా ఉన్నాం దేవుణ్ణి. దేవుడు చేస్తానటువంటి పని ఆయన చేస్తాడు. నమ్ముట నీవులకి నమ్మవానికి సాక్ష్యమైన దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమస్తాన్ని కూడా సాక్ష్యపరిచేటువంటి దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. సమస్తాన్ని కూడా సాక్ష్యపరిచేటువంటి మహాదేవుడు ఆయన. కనుక ప్రియమైనటువంటి వారిలో ఆలోచన చేద్దాం, మనం ఎటువంటి విశ్వాసంతో ఉన్నాం? శిష్యులు ఎలాంటి విశ్వాసంతో ఉన్నారు? ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అనంటే వారికి విశ్వాసం అనేది లేదు, నమ్మలేకపోయారు, భూతం అనుకుంటా ఉన్నారు. తను తాను కనపరుచుకుంటున్నాడు, నాకు మాంసం ఉంది, భూతానికి మాంసం ఉండదు, ఎముకలు ఉండవు అని ప్రభువే సెలవిస్తా ఉన్నాడు. ఇంకా కిందకి వెళ్ళి చూద్దామా? తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన ఎక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట వారి అనుమానం తీరిపోయింది. ఇప్పుడు కదండి, అనుమానము తీరిపోయింది. మీ దగ్గర ఏమైనా ఉంటే అది నాకు ఇవ్వండి, మీ ఎదుట నేను తింటాను. ఆయన తిన్నాడు కదండి, తను కనపరుచుకున్నాడు. అప్పుడు కానీ వారికి నమ్మకం కలగలేదు కదండి. ఒకానొక దినాన్ని అప్పుడు అంతకుముందు జరిగినటువంటి సన్నివేశంలో అక్కడ ఒక వ్యక్తి లేడు, అక్కడ శిష్యులో ఒక వ్యక్తి లేడు. ఎవరు ఆయన? తోమా గారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కనపరుచుకుంటే నేను ఆయన యొక్క ప్రక్క యొక్క గాయములో వేలి పెట్టి చూస్తేనే గాని నమ్మను. ఆ నమ్మకాన్ని కూడా దేవుడు తీర్చాడు కదండి. తర్వాత ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు అనుకోండి, అది వేరే విషయం. కనుక ఎన్ని మార్లు ఉన్నాడు, ఎన్నిసార్లు కనపరుచుకున్నాడు తనతో ఆయన? ఆరోహణం అవ్వక ముందు శిష్యులకు కానీ ప్రజలకు కానీ ఎన్నిసార్లు కనపరుచుకున్నాడు అంటే 11 సార్లు. ఎన్ని దినాలు ఉన్నాడు భూమి మీద? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? ఆయన సమాధిలో నుంచి లేచిన తర్వాత తండ్రి దగ్గరికి ఆరోహణం అవ్వక ముందుగా సమాధి దగ్గరికి నుంచి ఆరోహణం అవ్వక మధ్య కాలము ఎన్ని రోజులు?
40 రోజులు. సంతోషం. చప్పలు కొడుతుంది ఆవిడకి. ఎందుకంటే చాలా మందికి తెలియదు విషయం. 40 దినాలు ఉన్నాడు ఆయన. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఆ తర్వాత ఆరోహణమై వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖనాలు చరిత్ర చెబుతా ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఆలోచన చేద్దాం. ఎవరైనా మీ దేవుడు ఎందుకు గొప్ప అనంటే, నా దేవుడు కాదు, నా దేవుడు కాదు, అయినా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన వాక్యము సెలవిస్తా ఉంది. అనందరికీ ప్రభువు, అనందరికీ దేవుడు కదండి. ఆయన బిడ్డలంటే వారందరూ, ప్రజలందరూ కూడా ఆయన బిడ్డలే. ఈ రోజున అనేక మంది కులమతాలకు అతీతముగా, ప్రాంతాలకు అతీతముగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, ఆయన సజీవుడు కాబట్టి, ఆయన సత్యమైనటువంటి దేవుడు కాబట్టి, వేదాల్లో రాయబడినటువంటి, ఉపనిషత్తుల్లో రాయబడినటువంటి దేవుడు కాబట్టి. సర్వ పాపి పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనేటువంటి వేదంలో రాయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇతడే, యేసయ్య ఇతడే. వేదంలో రాయబడినటువంటి ఆ పుణ్య పురుషుడు యేసుక్రీస్తు ప్రభు వారే. నిన్ను నన్ను కూడా రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య, వేదంలో రాయబడినటువంటి పుణ్య పురుషుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏకశిలాయ నమః, మృత్యోన్మర అమృతంగను ఏకశిలాయ నమః అనంటే, శిల అంటే చెక్క మీద, ఏక చెక్క మీద వేలాడబడినటువంటి వాడా నీకు స్తోత్రం. అలాగే వేలాడబడినటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. పరమ నుంచి వచ్చినటువంటి వాడు ఎవరైనా ఆలోచన చేస్తే యేసయ్య మాత్రమే, ఎవరు రాలేదు. దేవుడు అనబడేటువంటి వారికి కామ క్రోధ మదమత్సరములు లేనటువంటి వాడు దేవుడు అంట. కామ క్రోధ మదమత్సరములు లేనటువంటి వాడిని దేవుడు అని అంటాం. అలాగా ఉన్నటువంటి వాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారిలో ఆలోచన చేద్దాం. నిన్ను నన్ను కూడా కాపాడటానికి ఆయన సజీవుడని, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదని అంటాడు యోబు భక్తుడు కదండి. నా విమోచకుడు ఎప్పుడు? ఆయన ఈ భూమి మీదకి రాకముందు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందే ఆయన నమ్మినటువంటి వాడు యోబుగా. నా విమోచకుడు, చదువుదాం అన్నమాట, చదివేసి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. పంతొమ్మిది 25వ వచనం. నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. బైబిల్ తేలేదు ఎవరో కూడా? బైబిల్ ఎవరికైనా లేవా? బైబిల్ ఎవరికైనా లేవా? తెచ్చామమ్మా, వెరీ గుడ్. బైబిల్ ఎవరికైనా లేవా? చేతండి. లేనటువంటి వారు ఎవరైనా ఉంటే బేబీ గారు మీకు ఇస్తాను, సల్మా గారికి ఇస్తాను. 3 ఓకే. 100 మీకు కూడా లేదా? 4 కావాలి. పెద్ద మీకు కూడా లేదా? 5 బైబిల్ కావాలి. నా దగ్గర 2 ఉన్నాయి ప్రస్తుతానికి. వచ్చే నెలలో నేను రప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైనా ఇండియా నుంచి వచ్చేటువంటి వారు, మీ బంధువులు స్నేహితులు ఎవరైనా ఉంటే ఒక్కరికి 2 బైబిల్ తీసుకురామని చెప్పండి దయచేసి. అయితే ఇక్కడ యోబు భక్తుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని అంటాడు. అప్పుడే దేవుడు వాగ్దానం చేసి. ఇంకా మరొక వచనం చదువుదాం. రోగులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8-9 వచనాల్లో మనకు ఆత్మీయమైనటువంటి జీవితం ఎలా ఉండాలి, మనం ఎలాగా ఈ లోకములో ఉండాలనేది వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి. అలా బ్రతకడానికి మనమందరం కూడా తీర్మానం చేసుకోవాలి. చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలంట. ఈ రోజున అనేక మంది ప్రభు కోసము ప్రాణత్యాగాలు చేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు పగడాల ప్రవీణ్ అన్న అంత మాత్రమే కాదు, ఆయన ఒక్కరే కాదు. ఈ రోజున
ఎక్కడైతే యుద్ధం జరుగుతూ ఉందో, ఎక్కడ జరుగుతుందో తెలుసా మీకు? ఇరాక్లో జరుగుతూ ఉంది కదా. ఇరాక్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతూ ఉంది కదండి. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను, ఒక ప్రాంతము, ఒక ప్రదేశానికి చెందినటువంటి క్రైస్తవులను ఓచ కోత కోస్తా ఉన్నారంట. తెలుసా మీకు సంగతి? ఇది వాస్తవం. ఓచ కోత అంటే తెలుసా? నరకటమే. ఓచ కోత కోస్తా ఉన్నారు. అనేక మంది ప్రభు కోసం హతసాక్షులు అయిపోతూ ఉన్నారు. చనిపోయినను ప్రభు కోసమే, బ్రతికినను ప్రభు కోసమే అన్నట్లుగా తీర్మానం కలిగినటువంటి వ్యక్తులు క్రైస్తవులు ఈ లోకంలో ఇంకను కూడా అలాంటి భక్తులు ఉండబట్టే మనం సజీవులుగా మనం ఇంకను కూడా ఉండగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారులారా, మనము బ్రతికిన ఒక తీర్మానంతో మనం బ్రతకాలి, ఒక నిశ్చితతో బ్రతకాలి, మనము ఒక నమ్మకంతో, మనము ఒక గురి కలిగి, లక్ష్యం కలిగి మనం బ్రతకాలి. నేను చనిపోయినను ఆయన కోసమే చనిపోతాను, బ్రతికను ఆయన కోసమే బ్రతుకుతాను అన్నట్లుగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రీతిగా ఒక తీర్మానం కలిగి, ఉద్దేశం కలిగి, ఓ లక్ష్యం కలిగి మనం జీవించినప్పుడు ఒకానొక దినాన్న నిన్ను కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటాడు. చెప్పకూడదేమమ్మా? నిన్ను కూడా ఒకానొక దినాన్ని మనందరినీ కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా. అందుకే నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మరలా రాబోతూ ఉన్నాడని నమ్మాలి. ఆయన మనందరినీ కూడా తీసుకుని వెళ్తాడు అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. కనుక ప్రియమైనటువంటి ఉండాలి. అలాగ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ కూడా సహాయం చేయనుగాక. హల్లెలూయా. మనం కూడా లేచి నిలబడదాం. బల్లారాధన మనం చేసుకుందాం. బల్లారాధన కొరకైనటువంటి ఆరాధన మనం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అందరూ కూడా లేచి నిలబడదాం. బల్ల గురించినటువంటి ఆరాధన చేసుకున్న తర్వాత మన బల్లలోనికి వెళ్ళిపోదాం. సమయాన్ని చాలా మన